హలో ఫ్రెండ్స్, వాటి మన వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో ఫ్రూటీని చేసుకుందాం. ఇది మీకు యాజ్ ఇట్ ఈజ్ ఫ్రూటీ టేస్టే వచ్చేస్తుంది. ఒక్కసారి చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మన ఆహా ఏమేమి ఇందులో ఈ ఫ్రూటీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 పెద్ద సైజు బంగినపల్లి పళ్ళు, ఒకటి పచ్చి మామిడికాయ పుల్లగా ఉన్నది తీసుకోవాలి. మామిడికాయ పులుపు తక్కువ ఉన్నట్టయితే ఇంకొక కాయ కూడా ఎక్స్ట్రా తీసుకోండి. ఇంకా ఈ బంగినపల్లి పండు ప్లేస్ లో ఆల్ఫాన్సో మ్యాంగోని తీసుకున్న టేస్ట్ ఈ ఫ్రూటీకి చాలా బాగుంటుంది. ఇట్లా ముక్కల కింద కట్ చేసుకుని సైడ్ కి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసి కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని నేను ఇక్కడ మామిడి పండు టెంకకి కొంచెం గుజ్జు ఉన్నదని టెంక కూడా వేసేసానండి. అది దాన్ని ఇప్పుడు బయటికి తీసేసి 1 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. మామిడి పండు చాలా స్వీట్ గా ఉన్నది నాది, అందుకని షుగర్ చాలా తక్కువ వేసుకున్నాను. మీరు కూడా చూసుకుని వేసుకోవాలి షుగర్ అన్నది. నెక్స్ట్ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకోండి. షుగర్ సిరప్ లో మ్యాంగోని బాయిల్ చేసుకున్నాక చూసారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. నెక్స్ట్ ఇప్పుడు బాయిల్ అయిపోయిందో లేదో, కుక్ అయిందో లేదో మ్యాంగో పీసెస్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనించుకుని మిక్సీ జార్లోకి పెట్టి మెత్తగా పీచు అన్నది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ ప్యూరీని స్ట్రైనర్ లోకి వేసి మొత్తం జ్యూస్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. మీకు స్ట్రైనర్ లో దిగట్లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం ప్యూరీ అంతా స్ట్రెయిన్ చేసాక 1 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. నాకైతే 1 లీటర్ వాటర్ వేస్తే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా సరిపోయింది. మీరు చూసుకుని వాటర్ అనేది వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 1 అవర్ పాటు దీన్ని కూల్ గా సర్వ్ చేసుకుంటే ఫ్రూటీ రెడీ అయిపోయినట్టే. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా చేసుకోండి మీరు కూడాను. మరిన్ని క్విక్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.